పిల్లికి పడది, పిల్ల అంటే కుక్కకు పడది. ఇంట్లో అడవి జంతువు కోతినైతే అంచుకు కూడా రానియ్యాయి. కానీ దోస్తాన ముంగట గవ్వేం జల్లయి, ఫ్రెండ్షిప్ ముంగట ఏది పని చేయదని ఈ మూడు నిరూపించినాయి. జాతితోని సంబంధం లేకుండా ఒక తల్లి పిల్లల లెక్కనే కలిసి మెలిసి ఆడుతున్నాయి. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్. ఎవలన్నారయ్యా కుక్కలు పిల్లిలు కొట్లాడుకుంటాయని, కోతులను అంచుకు కూడా రానియ్యని? ఇక్కడ చూడుండ్రి, కుక్క పిల్లి కోతి మూడొక్కతాననే చెట్టు కింద కూర్చొని సల్లగా ఎంజాయ్ చేస్తున్నాయి. కోతి పనులు చెయ్యకరా అని ఊకనే అనరు. కుక్క పిల్లి సప్పుడు చెక్క కూర్చుంటే నడుమిట్ల కోతి పిల్లని అటు పిల్లిని ఇటు కుక్కను ఒర్రిచ్చి చంపుతుంది. కుక్కను ముద్దాడుతుంది, నోట్లున్న నాలుకే గుంజి ఒర్రిస్తుంది, దాని మీద వండుకొని తీరు సర్కస్ చేసుకుంటా మస్తు ఆటలాడుతుందిలే. ఎవలో గాని ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి మస్తు వైరల్ అవుతుంది. ఇప్పుడు దోస్తానకి జాతితోని సంబంధం లేదు. ఇప్పుడున్న కటిక మనుషుల నడుమ ఇవిటి ప్రేమనే స్వచ్ఛంగా ఉంది. పైసా పరపతి చూసి దోస్తాన్ చేసే గీ కాలంలా గివిటిని చూసి అయినా జర సిగ్గు తెచ్చుకోరి అనుకుంటా మాట్లాడుకోవట్టి రోగి చూసిన వాళ్ళంతా. మొన్నటి దాకా లీడర్లు క్యాడర్ అంతా ప్రచారాలల్లో బిజీగా ఉండి గడియ రికాం లేకుండా కష్టపడ్డారు కదా. సీఎం రేవంత్ సార్ కూడా జర రిలాక్స్ అయిదామని నిన్న ఫుట్బాల్ కూడా ఆడిండు. ఇక కొందరు లీడర్లేమో ఇంటోళ్ళతో నిమ్మలంగా ఉంటే పొంగులేటి సార్ చూడురి, ఓటేసినాక పానం యదార్థం చేసుకొని పబ్లిక్ తోని బుక్కెడు బువ్వ తిని మాట ముచ్చట అరుచుకుండిగ. ఖమ్మం జిల్లా నారాయణపురంలా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు ఓటేసిండు. అటెన్క సత్తుపల్లి కాడ రోడ్ పక్క పొంటున్న హోటల్ కాడ కార్ ఆపి పబ్లిక్ తోని కలిసి తిని మంచి షెడ్ అరుచుకుండు. ఇక మొన్నటిదాకా ఎలక్షన్లు ప్రచారాలు సభలు అనుకుంటా గాబర్ తిరిగి ఇయాల్టికి ఓట్లు కూడా అయిపోయాయి. ఆ హంగామోడ్ షెవర్కల్లా జర తీర్క చేసుకుని పబ్లిక్ తోని కలిసి తిన్నాడు. పెద్ద స్టార్ హోటళ్లలో కమ్మగా తినేటోళ్ళాయి. ఇక రోడ్డు పక్క పొంటి రుచులు నచ్చుతాయో లేవో అని కొసిరి వడ్డిస్తే సారేమో గట్లేం లేదువా, మంచిగానే ఉన్నది, మనోళ్ళకి మంచిగా పెట్టు అని ఆర్డర్ వేస్తుండు. ఇక అన్ని తీర్ల వంటకాలతోని కమ్మగా కడుపు నిండా తిన్నాక ఆఖరుకు ఐస్ క్రీమ్ పడితే ఆ కిక్కే వేరని సార్ ఒక్కడే తినుడు కాకుండా అందరికి ఐస్ క్రీమ్ ఇప్పించి కడుపు చల్లగా అయ్యేటట్టు చేసిండు. ఇక సార్ వచ్చిండని తెలిసి ఫోటోలు సెల్ఫీలు దిగుతందుకు మస్తు మంది వచ్చిర్రు. సార్ తింటుండు, ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు మంచిగా ఉండదు అనుకొని మొత్తం తిన్నాక ఒకరికొకరు షేక్ హ్యాండిల్ ఇచ్చి ముద్దుగా మురుసుకుంటా ఫోటోలు దిగిండు. మరి మంత్రి సార్ మళ్ళీ ఎన్నడు తీర్క చేసుకుని ఇడదాకా రావాలి, వచ్చినప్పుడే ఛాన్స్ వాడుకోవాలని కానిచ్చేసిరు ఇట్లా.